అమెరికాకు పర్యాటక లేదా స్వల్పకాలిక వ్యాపార వీసాలపై ప్రయాణించాలనుకునే వారికి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రకటించింది. వివిధ దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు వీసా పొందేందుకు $5,000 నుంచి $15,000 అంటే సుమారు 12.5 లక్షల వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ ఆగస్టు 20 నుంచి ఏడాది పాటు అమలులో ఉంటుంది. అక్రమ వలసలను నిరోధించటం, వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వారిని అరికట్టడం కోసం ఈ నిబంధన తీసుకువచ్చింది అమెరికా. అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ పైలట్ ప్రోగ్రాం రూపొందింది. ఈ బాండ్ విధానం వీసా నిబంధనల ఉల్లంఘనలో ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. ఈ దేశాల జాబితాను త్వరలో విడుదల చేస్తారని అమెరికా తెలిపింది. 2023 DHS ఓవర్స్టే రిపోర్ట్ ప్రకారం చాద్, ఎరిట్రియా, హైతీ, మయన్మార్, యెమన్, బురుండి, జిబౌటి, టోగో వంటి దేశాలు ఈ జాబితాలో ఉండవచ్చు. కాన్సులర్ అధికారులు దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని బట్టి బాండ్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. వీసా వేవర్ ప్రోగ్రాం కింద ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తించదు. ఈ రూల్ కింద జారీ చేసే వీసాలు సింగిల్ ఎంట్రీకి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. 3 నెలల వరకు చెల్లుబాటులో ఉంటాయి. అమెరికాలో గరిష్టంగా 30 రోజులు ఉండేందుకు అనుమతిస్తాయి. వీసా నిబంధనలను పాటించి సమయానికి దేశం విడిచి వెళితే బాండ్ మొత్తం పూర్తిగా వాపస్ చేస్తారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ డబ్బును జప్తు చేస్తారు. అయితే అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనతో పాటు అక్టోబర్ 1 నుంచి $250 వీసా ఇంటిగ్రిటీ ఫీజు కూడా అమల్లోకి రానుంది. ఇది కూడా వీసా నిబంధనలు పాటిస్తే వాపస్ చేయబడుతుంది. ఈ కొత్త విధానం అమెరికా పర్యాటక రంగంపై ప్రభావం చూపవచ్చని, ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్థిక భారం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.